మేషరాశి ధనం ఎక్కువగా ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. వృషభ రాశి వారికి రాని బాకీ రుజువులవుతాయి. మిథున రాశి వారి నూతనమైన వ్యాపార ఉద్యోగాల్లో లాభాలు. కర్కాటక రాశి వారి బంధుమిత్రులతో విరోధాలు, మాట పట్టింపులు. సింహరాశి వారికి ఎంత ధనం వచ్చినను ఈరోజు మంచినీళ్ళ వల్లే ధనాన్ని ఖర్చు చేస్తారన్నమాట. వాగర్ధావివ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ. భక్తివర్ణ ప్రేక్షకులకు శుభోదయం. 13/7/2026 స్వస్తి శ్రీ చాంద్రమానం శ్రీ పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు నిజజ్యేష్ఠమాసం కృష్ణాపక్ష చతుర్దశి సోమవారం. ఆరుద్ర నక్షత్రం తెల్లవారుజాము 3:49 పూర్తిగా ఈరోజు ఆరుద్ర నక్షత్రం ఉంది. వర్జ్యం మధ్యాహ్నం 12:31 నుండి 1:23 వరకు కూడా వర్జ్యాలున్నాయి. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:31 నుండి 1:23 వరకు. మళ్ళీ దుర్ముహూర్తం మధ్యాహ్నం 3:07 నుండి 3:59 వరకు. సూర్యోదయం 5:36, సూర్యాస్తమయం 6:34. అమృత గడియలు ఉదయం 6:30 నుండి 7:59 వరకు. రాహుకాలం ఈరోజు ఉదయం 7:30 నుండి 9 వరకు రాహుకాలం. శుభ సమయం ఉదయం 6 గంటల నుండి 7 గంటల మధ్యకాలంలో శుభకాలం. మధ్యాహ్నం 3 గంటల నుండి 4:10 వరకు శుభకాలం. ధ్రువయోగం సాయంత్రం 5:04, భద్రకరణం ఉదయం 7:46, శకుని సాయంత్రం 6:32, చతుర తెల్లవారుజామున 5:19. దినారంభ చక్రంలో ఈరోజు ముందుగా మేషరాశి. ప్రతికూల పరిస్థితులు ఉంటాయి. ఈరోజు ధనం ఎక్కువగా ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. వృషభ రాశి వారికి రాని బాకీ రుజువులవుతాయి. అన్ని రంగాల వారికి ఈరోజు మార్పులు ఉన్నాయి. మిథున రాశి వారి నూతనమైన వ్యాపార ఉద్యోగాల్లో లాభాలు. వృత్తిలో ఈరోజు చాలా అనుకూలతలు. కర్కాటక రాశి వారి బంధుమిత్రులతో విరోధాలు, మాట పట్టింపులు. ధనం స్వల్పంగా అందే అవకాశం ఉంది. సింహరాశి వారికి ఎంత ధనం వచ్చినను ఈరోజు మంచినీళ్ళ వల్లే ధనాన్ని ఖర్చు చేస్తారన్నమాట. కాబట్టి పొదుపు చేయాలి, ఖర్చులన్నీ కూడా అదుపులో ఉంచాలి. కన్యారాశి వారి వృత్తి వ్యాపారాలు స్వల్ప లాభాలు, అలాగే దుష్ట స్నేహితులతోటి ప్రయాణాలు, గౌరవభంగం. తులారాశి వారి ఉద్యోగంలో ప్రమోషన్లు, మంచి శుభవార్తలు వినే అవకాశం, దేవాలయ దర్శనాలు. వృశ్చిక రాశి వారు అనుకోని అతిథుల రాక ఆనందాన్ని ఇస్తుంది, ఉద్యోగంలో అభివృద్ధి. ధనస్సు రాశి వారికి అన్ని రంగాల వారికి ఈరోజు అనుకూలతలు. బంధువు మిత్రుల యొక్క కలయిక మీకు ఆనందాన్ని ఇచ్చే అవకాశం ఉంది. మకర రాశి వారి పెద్దల కలుసుకొనుట, సంఘంలో గుర్తింపు, అధికార ప్రాప్తి ఉంది. కుంభరాశి వారి కుటుంబ వ్యక్తుల వల్ల ఇబ్బందులు, ధన నష్టము కూడా ఉండి మానసిక అశాంతికి గురి అయ్యే అవకాశాలు ఉన్నాయి. మీనరాశి వారికి అనుకోని ప్రయాణాలు, వ్యాపారాల్లో ఇబ్బందులు, ఉద్యోగస్తులకు బదిలీలు, పై అధికారుల యొక్క కోపానికి కూడా గురి అయ్యే అవకాశం మీనరాశి వారికి ఉంది. చతుర్దశి సోమవారం సాధారణంగానే ఉంది, కానీ ఆర్ద్ర నక్షత్రం సోమవారం రావడం వల్ల పరమశివుని విశేషంగా ఆరాధించడం, అభిషేకించడం వల్ల గ్రహదోషాలు, చీడపీడలు తొలగిపోతాయి. మానసిక ప్రశాంతతను పొందగలుగుతారు. ఆషాఢ శుద్ధ విధియ పాడ్యమి విధియల్లో పునర్వసు నక్షత్రంలో పూరి జగన్నాథుడి యొక్క రథోత్సవం విశేషంగా మన పూరీ క్షేత్రంలో జరుగుతుంది. పూరీ యొక్క మహత్యాన్ని తెలియజేయమని చెప్పి భక్తుల యొక్క కోరిక మేరకు భక్తివన్ మీకు పూరీ క్షేత్ర మహత్యాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నారు. అయోధ్య, మధురామాయ, కాశీకాంచి, అవంతిక, పురీ, ద్వారావతి చైవ సప్తైతే మోక్షదాయక అన్నారు. సప్త మోక్షక్షేత్రాల్లో పూరీ ఒకటి ప్రధానమైనటువంటిది. అలాగే మనకు చారుధాం యాత్ర అంటారు. కేదార్నాథ్, బదరి, మధుర, అలాగే మనకి అయోధ్యతో పాటు ఇది కూడా మనకు ఉందన్నమాట. అంటే పూరీ క్షేత్రం కూడా చారుధాంలో ఉంది. అసలు ఇదే అన్నమాట చారుధాం అంటే. కాబట్టి పూరీ క్షేత్ర వైభవాన్ని మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. పూరీ జగన్నాథ స్వామి దేవాలయం భారతదేశంలోనే ఒరిస్సా రాష్ట్రంలో బంగాళాఖాత తీరంలో ఉంది. పూరీ పట్టణంలో గల ప్రముఖమైన దేవాలయం పూరీ దేవాలయం. కృష్ణ భక్తులు లేదా విష్ణు భక్తులకు ఈ దేవాలయం ఎంతో ప్రియమైనది. ఆలయ విగ్రహాలు చెక్కతో తయారు చేయబడి ఉంటాయి. అది కూడా స్వామి నిర్దేశిస్తారన్నమాట. ఎక్కడ తయారు చేయాలి, ఆ వేప చెట్టు ఎక్కడుందో కూడా ఆయనే చెబుతారు. ఎప్పటికీ కూడా స్వామి మాట్లాడుతూ ఉంటారు, చెబుతారన్నమాట. ఆయన చెక్కతో తయారు చేసి ఉండడం వల్ల ఇక్కడ ప్రత్యేకత అంటే దారువు మాట. ఆలయంలో శ్రీకృష్ణుడు, సుభద్ర, బలరామ సమేతంగా దర్శనమిస్తూ ఉంటాడు జగన్నాథుడు. విశ్వానికి ప్రభువు పేరుతో ఆలయం ఈ దైవంగా ఉన్నాడు. అయితే
సంస్కృత భాషలో జగత్ విశ్వం నాద ప్రభువు అని అర్థం. హిందూ ఆచారాల ప్రకారం భక్తులుగా ముఖ్యంగా విష్ణువు కృష్ణుడిగా ఆరాధించు వాళ్లకు ఈ గుడి ప్రముఖమైన పుణ్యక్షేత్రం పూరీ జగన్నాథ క్షేత్రం. ప్రతి హిందువు తన జీవితంలో తప్పక దర్శించవలసిన సారుధాం పుణ్యక్షేత్రాలలో ఈ దేవాలయం కూడా ఒకటి. ఈ దేవాలయం ప్రతి ఏటా నిర్వహించే రథయాత్ర లేక రథోత్సవం ప్రసిద్ధి చెందినటువంటిది. ఇందులో 3 ప్రధానమైన విగ్రహాలు ఎంతో గొప్పగా అందంగా అలంకరించిన రథాల పైన ఊరేగిస్తూ ఉంటారు. మధ్యకాలంలో నుంచి ఈ ఉత్సవాలు అధికంగా మత తీవ్రతతో ముడిపడి ఉంది. ఈ వైష్ణవ సాంప్రదాయమైన ఈ ఆలయంలో దగ్గర సంబంధం ఉంది అని చెప్పబడుతోంది. రామానంద స్వామి వారికి ఈ గుడి ఎంతో పవిత్రమైన పుణ్యక్షేత్రం. గౌడీయ వైష్ణవ మతస్థులు కూడా ఈ ఆలయానికి ప్రాముఖ్యమైనది అని చెబుతూ ఉంటారు. ఈ ఆలయం మూలాలకు సంబంధించిన విషయాలు తెలుసుకుంటే మూలాలకు సంబంధించిన సాంప్రదాయ కథనాల ప్రకారం కృతయుగం చివరలో అసలు రూపంలో జగన్నాథుడు అంటే విష్ణువు విగ్రహ రూపమున పూరీ సముద్ర తీర సమీపంలో మర్రి చెట్టు దగ్గర ఇంద్రనీల లేదా ఇంద్రనీలమణి ఆభరణంగా అవతరించాడు. అది ఎంతో ప్రకాశవంతమై ఉన్నది. దానిని ఎవరు చూసినా తక్షణమే వారికి మోక్షం కలుగుతుంది. ఒక ఇంద్రనీలమైన ఒక రాయిలా ఉండేది, చాలా అందంగా ఉండేది. ఆ కళ్ళకి ఎవరికైనా యాదృచ్ఛిగా కనపడితే చాలా ఆ నీలమని చూస్తే వాళ్ళు వెంటనే మోక్షం వచ్చేసేది అన్నమాట. ఆశ్చర్యపోయేవారు. యముడికి కంగారు వచ్చిందన్నమాట ఇదంతా కూడా చూసి. కంగారు వచ్చి అందుకు ధర్మదేవుడైన యమధర్మరాజు ఈ విధంగా చేస్తే అందరూ మోక్షాన్ని పొంది యమలోకానికి ఎవరు వస్తారో పాపులు కూడా పుణ్యాత్ములుగా తయారవుతారని చెప్పి ఆ యముడు దాన్ని భూమిలో దాచిపెట్టాడు. అందులో విజయాన్ని కూడా సాధించాడు యమధర్మరాజు. ద్వాపర యుగంలో మౌల్యకి చెందినటువంటి ఇంద్రద్యుముడు అనే రాజు అంతుపట్టని ఈ రూపం గురించి తెలుసుకోవాలనే సంకల్పించాడు. తన లక్ష్యం కోసం ఘోరమైన తపస్సును ప్రారంభించాడు. అలా చేయసాగాడు. అప్పుడు విష్ణు ప్రత్యక్షమై పూరీ సముద్ర తీరానికి వెళ్ళు, అక్కడ తేలే చెట్టులో దొంగను కనుగొను, కొండల్లో నుంచి తనకు కావలసిన రూపం తయారు చేసుకోమని చెప్పి అతన్ని ఆజ్ఞాపించాడు. ఆ రాజు ఆ చెక్క దొంగ ఎక్కడ ఉందా అని సముద్రంలో వెతకడం ప్రారంభించాడు. తరువాత అతనికి అద్భుతమైన ఒక యజ్ఞాన్ని కూడా నిర్వహించి దాని తర్వాత యజ్ఞనారసింహరాజు ప్రత్యక్షమై నారాయుడు 4 అక్షరాలలో అంటే 4 విభాలుగా విశదీకరించి నిర్మించమని ఆజ్ఞాపించాడు. ఆ పరమాత్ముని వాసుదేవునిలాగే వ్యూహ సంకర్షణము వలె యోగమాయని సుభద్రలాగా విభువుని సుదర్శనము వలె చాలనుకున్నాడు. రాజు ముందు విశ్వకర్మ చిత్రకారుడి యొక్క రూపంలో ప్రత్యక్షమయ్యాడు. చెట్ల నుంచి జగన్నాథ, బలభద్ర, సుభద్ర రూపాలను తయారు చేశాడు విశ్వకర్మ శిల్పి రూపంలో వచ్చి. జగన్నాథున్నో తీసుకుంటే శంభరాల అనే ఆదివాసీలు ఆ ప్రదేశంలో ఆయన్ను నారాయణ మారు రూపంగాను పూజిస్తారు ఇప్పటి వరకు కూడా. ఇంకొక నైవేద్య ప్రకారంగా ప్రాచీన కాలం నుంచి అక్కడే నివసిస్తూ ఉన్న ప్రజలు ఆయన్ని నీలరాయితో తయారు చేసినటువంటి నారాయణునిగా ప్రతిరూపమైన నీలమాధవునిగా కొలుస్తూ ఉంటారు. ఆయన నీలగిరి, నీలపర్వతము లేక నీలాచలము తీసుకువచ్చిన బలభద్ర, సుభద్ర స్తంభాలను కొలవడం అనే ఆచారం ముడిపడి ఉంది. వీటన్నింటికన్నా ఒడిస్సాకు చెందిన ఆదివాసీ వంశస్థులు చెప్పుకునే దైత్యపతులు ఇప్పటికీ ఆలయంలో జరిగే పూజా కార్యక్రమాల్లో అధిక శాతంలో పాల్గొంటున్నారని చెప్పుకుంటూ ఉంటారు. దేవతలు ఎప్పుడు కూడా వచ్చేవాళ్ళు ఈ యొక్క యాత్రలోని ఈ పూజలు ఎప్పుడు కూడా పాల్గొంటున్నారని ఆదివాసీలు ఎప్పుడు కూడా చెబుతారు. అంటే అంత మహిమ కలిగినటువంటి క్షేత్రం పూరీ క్షేత్రం. జగన్నాథుడి యొక్క ఆలయం వంటశాల భారతదేశంలోనే అతిపెద్ద వంటశాల. సాంప్రదాయాల ప్రకారం ఇక్కడ వండిన వంటని
శ్రీమందిర రాణి అయిన మహాలక్ష్మి దేవి యొక్క పర్యవేక్షణలోనే నడుస్తూ ఉంటుందని ఇప్పటికి కూడా చెబుతూ ఉంటారు. ఒకవేళ అక్కడ తయారు చేయబడిన వంటకాలలో ఏదైనా లోపం ఉంటే వంటశాల దగ్గర కుక్క నీడ కనిపిస్తుందని చెబుతూ ఉంటారు. వెంటనే మహా అపరాధం జరిగిందని మహాసురులు పిలిచి ఆ వంటలను ఏదో లోపం ఉంది అని ఆ వంటనంతా కూడా సమాధి చేసి పునః మళ్ళీ వంటను ప్రారంభిస్తారు. అంతేకాదు మహాసురులు పిలిచే వంటవాళ్ళు దీని మహాలక్ష్మీదేవికి కలతకు ప్రతీకగా భావిస్తారు. ఈవేళ వంటలో చేసాం, ఈ వంటలో ఏదో లోపం కలిగింది, అందుకే మహాలక్ష్మీదేవి కోపం వచ్చింది, ఆవిడ కలత చెందింది, నా వండిన వంట అంతా కూడా భూమిలో పాతేసి మళ్ళీ పునః వంట ప్రారంభిస్తారటండి. ఆ వంట సమాధి చేసి మళ్ళీ కొత్తగా వంటను మొదలు పెడతారు. ఇక్కడ మొత్తం వంటంతా కూడా హిందూ ఆచారాల ప్రకారమే జరుగుతుంది. వంటకు మట్టి కుండలు మాత్రమే ఉపయోగిస్తారు. వంట కోసం వంటశాల దగ్గర ఉన్న గంగా, యమున అనే బావుల నుండి 2 బావుల నుండి పవిత్రమైన జలాలను తోడి ఆ నీటితోని మాత్రమే వంటకు ఉపయోగిస్తారు. ఇక్కడ 5 ప్రత్యేక ముహూర్తాలలో రత్నవేది భోగమండపాలలో ఉన్న ప్రతిమలను పెట్టడానికి 56 రకాల నైవేద్యాలను ఉన్నాయి. అలాగే ఆలయక వైదిక కర్మల ప్రకారంగా మధ్యాహ్నం 1 గంటకు పెట్టేటువంటి కోత్భోగ్ లేదా అబాధ అనే ప్రసాదం కోసం అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. జగన్నాథుడికి సమర్పించి ఆ తర్వాత ఆ భోజనాన్ని, ఆ ప్రసాదాన్ని, ఆ అన్నప్రసాదాన్ని తనంతట మొత్తం మహాప్రసాదంగా ఆలయంలో సింహద్వారానికి ఈశాన్యంలో ఉన్న ఆనంద బజార్ ఆ ప్రాంతంలో భక్తులందరికీ కూడా అన్నప్రసాదాన్ని పంచిపెడతారట. అక్కడ భక్తులు దీన్ని ఎంతగానో పవిత్రంగా భావిస్తారు. జగన్నాథ రథయాత్ర భారతదేశంలోనే అత్యంత ప్రసిద్ధి చెందినటువంటిది. పూరీ జగన్నాథ యాత్ర ఈ ఉత్సవాలు ప్రతి సంవత్సరం కూడా జూన్ లేదా జూలై నెలలో నిర్వహిస్తారు. ఆషాఢ శుద్ధ పాడ్యమి విధియ ఆ తిథులలో ఈ యాత్ర ప్రారంభమవుతుంది. ఈ రథయాత్రలో శ్రీకృష్ణుడు, బలరాముడు, సుభద్ర విగ్రహాలను పూరీ వీధుల్లో ఊరేగిస్తారు. రథం సుమారు 45 అడుగుల ఎత్తు, 35 చదరపు గజాల వైశాల్యం కలిగి ఉంటుంది. దీనిని 7 అడుగుల వ్యాసం కలిగి 16 చక్రాలు కలిగి ఉంటుంది. దాదాపు 4000 మంది భక్తులు కలిసి రథాన్ని లాగుతారు. ఈ ఉత్సవం తిలకించడానికి భారతదేశంలోనే నలుమూలల నుంచి కూడా భక్తులు విశేషంగా తరలి వస్తారు. ప్రతి ఏటా కొత్త రథాన్ని తయారు చేయడం ఇక్కడ ప్రత్యేకత. ఈ యాత్ర పూరీ నుండి గుండీచా దేవాలయం వరకు సాగుతుంది. ఆషాఢ శుద్ధ పాడ్యమి విధి నాటి రథ నిర్మాణాన్ని ఆషాఢ శుద్ధ పాడ్యమి నాటికి రథ నిర్మాణం పూర్తయి ఆషాఢ శుద్ధ విధి రోజున యాత్ర ప్రారంభమవుతుంది. రథయాత్రకు సిద్ధమవుతుంది. జగన్నాథ రథాన్ని నందిఘోష అంటారు. 45 అడుగులు ఎత్తుగల ఈ రథాన్ని 16 చక్రాలతో రెండింటికన్నా పెద్దదిగా ఉంటుంది. ఈ రథం ఎర్రటి చారలున్న పసుపు వస్త్రాలతో నందిఘోషగా అలంకరిస్తారు. బలభద్ర రథాన్ని తాళ్లధ్వజము అంటారు. దీని ఎత్తు 44 అడుగులుంటుంది. 14 చక్రాలు ఎర్రటి చారలుగా నీలవస్త్రాలతో ఈ రథాన్ని కప్పుతారు. సుభద్రాదేవి రథం పద్మధ్వజము. దీని ఎత్తు 43 అడుగులు, 12 చక్రాలు ఉంటాయి. ఎర్రటి చారలు, నలుపు వస్త్రాలతో పద్మధ్వజాన్ని అలంకరిస్తారు. ప్రతి రథానికి 250 అడుగుల పొడవు, 8 అంగుళాల మందము ఉండే తాళ్లను కడతారు. ఆలయం తూర్పు భాగంగా ఉండే సింహద్వారానికి ఎదురుగా ఉత్తరముఖంగా నిలబెడతారు ఈ రథాలన్నీ కూడా.